ఖమ్మంలో జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాలకు సంబంధించి మీరు చూశారు, గత సంవత్సరం మునేరు వరదల వల్ల వేలాది మంది ప్రజలు నిరాశ్రయటమే కాకుండా వాళ్ళ చరాస్తులన్నిటి కూడా నష్టపోయారు. ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎంత ఎక్కువ సహాయం చేసినా కూడా ఆ కుటుంబాలు కోలుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రతి సంవత్సరం ఆ 10 డివిజన్లు వరదలకు గురి అవ్వటం, ప్రజలు నిరాశ్రయులు అవటం, మనం క్యాంప్స్ పెట్టడం, ఎన్ని చేసినా కూడా వాళ్ళకి పర్మనెంట్ రిలీఫ్ లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎదురాపురం సైడు ఇటు కార్పొరేషన్ సైడ్ 2 సైడ్లు కూడా ఆ నదీ పారివాహక ప్రాంతం మొత్తానికి రిటైనింగ్ వాల్స్ కట్టాలని చెప్పి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఆటంకాలు భూసేకరణ. కొంతమంది పట్టా భూములు ఉన్నాయి, కొంతమంది ఆక్యుపేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా క్లియర్ చేసి ఈ వర్కింగ్ సీజన్ కాబట్టి మార్చిలో కంప్లీట్ కావాలి కాబట్టి ఈ పనులు కాబట్టి అధికారులని టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పాను. టైం టు టైం కమిషనర్ రివ్యూ చేసి అది రెవెన్యూలో ఇబ్బంది ఉన్నా, పవర్లో ఇబ్బంది ఉన్నా, భగీరథలో ఇబ్బంది ఉన్నా వీటిని వెంటనే రిజాల్వ్ చేసి ప్రభుత్వంలో ఏదైనా పెండింగ్ ఉంటే రెవెన్యూ సెక్రటరీ కానీ, ఇరిగేషన్ సెక్రటరీ కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ ఈ 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఆ సెక్రటరీస్ తోటి కూడా మాట్లాడటం జరిగింది, ఆ మంత్రులతో మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్గా ల్యాండ్ ఎక్విజేషను ఎస్టీపీలకు కావచ్చు, రిటైనింగ్ వాల్స్కి కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్కి వైడనింగ్ దగ్గర కావచ్చు, ఈ 3టిని క్లియర్ చేయమని చెప్పాము. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి, వాటిని కూడా వితిన్ 1 వీక్ 10 డేస్లో క్లియర్ చేసి వీటినన్నింటినీ కూడా ఆయా డిపార్ట్మెంట్లకి, ఆ ఏజెన్సీలకి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ 3 కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. రిటైనింగ్ వాల్స్ శాశ్వత పరిష్కారం మునేరు వరదలకి, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి రాష్ట్రంలో 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ 3 కూడా హైదరాబాద్ మున్సిపాలిటీ చూసేటప్పుడు దుర్గమ్మ చెరువు మీద చేశాం. తర్వాత నేనే R&B మినిస్టర్గా కరీంనగర్లో మానేరు అనుకుంటుంది, మానేరు నది మీద చేశాం. ఇది 3వ బ్రిడ్జి మునేరు. 3 మన రాష్ట్రంలో కేబుల్ బ్రిడ్జిలోనూ ఎక్కడా లేవు. అన్నిటికంటే ఆ 2కంటే కూడా ఈ యొక్క మునేరు బ్రిడ్జి పెద్దది. దీన్ని ఎక్కడైతే మంచి ఆవిష్కరణ ఉందో అది టూరిజానికి కూడా ఉపయోగపడాలి. అందుకని టూరిజం ప్యాకేజీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నా. దానికి ఏమేం కావాలో అది కూడా శాంక్షన్ చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా ఈ రహదారి అమ్మట పోయేవాళ్ళు కానీ అందరికీ ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా బెస్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఏ కేబుల్ బ్రిడ్జికి మంచి లైటింగ్ కావచ్చు, టూరిజం ప్యాకేజీ కావచ్చు, పర్యాటకులు ఆనందపడేదానికి ఏమేమి సౌకర్యాలు కావాలో వాటిని కూడా ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణానికి మెయిన్ బాలాపేట, బల్లేపల్లి, ఖానాపురం చెరువుల నుంచి వర్షాకాలం అటు సర్ప్లస్ నుంచి వచ్చేటటువంటి వాటర్ మొత్తం ఖమ్మం పట్టణం మీదకి రావటం, ఇటు మునేరు రావటం, అటు పెద్ద చెరువులు కాబట్టి అటు అలుగు రావటం ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తిన సంగతి మీరు అందరికీ తెలుసు. అందుకని 200 కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం, పనులు జరుగుతున్నాయి. దానికి కూడా కొన్ని ల్యాండ్ ఎక్విజేషన్ సమస్యలు, ఆక్యుపేషన్స్ ఉన్నాయి. కమిషనర్ గారు, అధికారులు సమన్వయంతో దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 1-2 చేయవేసే పనులు ఉన్నాయి. వారం 10 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ చేసి ఎస్టీపీ యొక్క పాయింట్ కూడా డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ 3 కార్యక్రమాలకు కూడా డ్యూ డేట్ వచ్చి మార్చి. కాబట్టి 1 నెల అటు ఇటు అయినా ఎటువంటి పవర్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ షిఫ్ట్ కావచ్చు, ల్యాండ్ ఎక్విజేషన్ సమస్యలు కావచ్చు, మళ్ళీ ఇందులో కోర్టు లిటికేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని రిజాల్వ్ చేసుకొని వెంటనే ఈ 3 కార్యక్రమాలు పూర్తయితే ఖమ్మం పట్టణానికి ఒక
శాశ్వతమైనటువంటి వరద నివారణ కార్యక్రమాలతో పాటు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కూడా హిస్టారికల్గా ఖమ్మం చరిత్రలో నిలిచిపోద్ది. అది ఇప్పటికే 140-150 సంవత్సరాలు బ్రిడ్జి, దాని లైఫ్ వచ్చి నిజాం కట్టినప్పుడు 100 సంవత్సరాలే. అప్పటి నుంచి నేను ప్రపోజ్ చేసి ఒక పక్క బైపాస్లో ఒక బ్రిడ్జి కట్టాము. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జి కట్టాము. దీన్ని కూడా రివైవ్ చేసి ఖమ్మం మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఖమ్మం పట్టణానికి ఒక మణిహారంగా ఉంటుందని చెప్పి చేయడం జరిగింది. ఈ మూడింటిని కూడా కమిషనర్ గారి పర్యవేక్షణతోటి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలనేది నాకు విజ్ఞప్తి. నెక్స్ట్ వచ్చి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంది. మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి డిపిఆర్ఓ గారితో మీరు కన్సల్ట్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, మీకు టిఫిన్లు ఎక్కడ, భోజనాలు, అదేనండి మీరు వస్తే కదా మాకు తెలిసి రేపటి ప్రోగ్రామ్. కాబట్టి మీరు అందరూ సౌరోదయంతో రావాలని చెప్పి విజ్ఞప్తి. ఆ జిల్లా కదా ఈ జిల్లా కదా అని అట్లా పెట్టొద్దు, మాకు మీరే పెద్దలు, హెడ్ క్వార్టరు. కాబట్టి డిపిఆర్ఓ గారు మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా దేశానికే తలమానికం. ఈ భారతదేశంలో ఇటువంటి సబ్జెక్టులతోటి ఒక విశ్వవిద్యాలయం అనేది లేదు. ఈ భూగర్భానికి సంబంధించి, భూశాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి మొత్తాన్ని ఆపోసనం పట్టగలిగేటటువంటి సబ్జెక్టులు ఈ యూనివర్సిటీలో పెట్టాలని. అందుట్లో జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, జియో ఎన్విరాన్మెంటల్, అసలు భూగర్భంలో ఏమున్నాయి, సముద్ర గర్భంలో ఏమున్నాయి, ఇటువంటివన్నీ కనిపెట్టగలిగే విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేసేటటువంటి ఏకైక విశ్వవిద్యాలయం. కొత్తగూడానికి ఒక చరిత్ర ఉంది. అది ఖనిజాలకి ఖని. ఈ ఖనిజం ఉన్నది, ఈ ఖనిజం లేదు అనేది లేదు ఆ జిల్లాలో. అంటే మన ఉమ్మడి జిల్లాలో కూడా మీకు ఏది కావాలన్నా, ఐరన్ కావాలన్నా, కోల్ కావాలన్నా, అదేవిధంగా రాగి కావాలన్నా, అదేవిధంగా మైల్తత్వం కావాలన్నా, గ్రానైట్ కావాలన్నా, బాక్సైట్ కావాలన్నా, ఏ ఖనిజాలైనా సరే నీకు ఖమ్మం జిల్లాలో అవైలబిలిటీ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడు అది కాలేజ్ ఆఫ్ మైన్స్ సింగరేణి వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్నారు, ఓన్లీ మైనింగ్కి. దాన్ని నేను కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ చేశాను 94-95 ఆ సందర్భం. ఆ సబ్జెక్టులలో 1-2 సబ్జెక్టులే ఉన్నాయి అక్కడ మైనింగ్కి సంబంధించి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ ఉమ్మడి జిల్లాకి యూనివర్సిటీ లేదు కానీ కొరత, ప్రజల ఆకాంక్ష, అన్ని జిల్లాలకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మా ఖమ్మం జిల్లాకి లేదు, ఉమ్మడి జిల్లాకి అని ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడం కోసం మా ప్రపోజల్ని ముఖ్యమంత్రి గారు గౌరవించి పెద్ద మనసుతోటి ఆయన కూడా దాన్ని స్టడీ చేయించుకొని నిష్ణాతులతోటి ఇది అవసరం. ఎందుకంటే మన దగ్గర ఆ ఖనిజం ఉన్నది కానీ ఆ ఖనిజంలతో తయారు చేయాల్సిన పనిముట్లకి చేసే టెక్నాలజీ లేదు, ఆ ఖనిజాన్ని సంపాదించే టెక్నాలజీ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లకు సంబంధించి, వీడియోలకు సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, చిప్స్కి సంబంధించి మెటీరియల్ మన దగ్గరే ఉంది. కానీ అది చైనా వాళ్ళు సప్లై చేస్తేనే నీ సెల్ ఫోన్ నడుస్తుంది. ఆ మెటీరియల్ మన దగ్గర ఉందని కనిపెట్టి దాన్ని తీసి దాన్ని వాడుకునే శక్తి సామర్థ్యాలు కావాలంటే ఈ విశ్వవిద్యాలయం అవసరం. అందుకనే మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఈ టెక్నాలజీ నేర్పితే దేశానికే కాదు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆ విశ్వవిద్యాలయాన్ని శాంక్షన్ చేశారు. దాన్ని రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దానికి ఈ దేశ ప్రధాని, ఆర్థిక నిపుణుడు, ఒకప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, తర్వాత ఈ దేశానికి ఆర్థిక మంత్రి, తర్వాత 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఆయన సమయంలోనే తెలంగాణ బిల్లు పాస్ అవటం జరిగింది. ఆ మహానుభావుడి పేరు మీద ఈ యూనివర్సిటీ ఉంటే సముచితంగా ఉంటుందని క్యాబినెట్ ఆలోచించి ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారే ప్రతిపాదించారు. ఆయనకి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం
దీని ప్రారంభోత్సవం రేపు జరుగుతుంది. ఇది అడ్మిషన్స్ కూడా పూర్తి అవ్వచ్చినాయి. రేపు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఈ ఉమ్మడి జిల్లాకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతీయ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క డిఫరెంట్ సబ్జెక్టులతోటి భవిష్యత్తు కాలానికి, భవిష్యత్తు ప్రపంచంలో ఆవిష్కరణలకి అవసరమైనటువంటి విద్యను అందిస్తుందనే విశ్వాసం, నమ్మకంతో ఈ యూనివర్సిటీని అడగటం జరిగింది. ఆయన గారి పెద్ద మనసుతోటి ఇవ్వటం జరిగింది. ఆయన గారే వచ్చి ఆయన స్వహస్తాలతో రేపు ప్రారంభోత్సవం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు కూడా నమస్కారాలు. ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి, రూరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మేము కార్పొరేషన్ లెవెల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఆ మాత్రం కూడా లేకపోతే నేను చేయగలిగింది లేదు. ఇక్కడ కోడ్ లేదు కదా. ఇక్కడ నేనేమన్నా నిన్న ప్రారంభోత్సవం చేశా, మొన్న శంకుస్థాపన చేశా, రేపు కూడా చేస్తాను. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండదు. అదే నేను మళ్ళీ వెళ్ళి పక్క ఊర్లో వెంకటాయపాలెంలో చేయలేను. కామన్ సెన్స్. ఒకళ్ళు ఈ నియోజకవర్గంలో మన జూబ్లీ హిల్స్లో ఉంది కోడ్, బయట ప్రోగ్రాములు జరుగుతాయి కదా. మరి దాన్ని కూడా విమర్శించే స్థాయికి వస్తే వాళ్ళ ప్రతిపక్షాలు అంటారో ఏమంటారో మీరు ఆలోచన చేయాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.